లంచ్ బాక్స్లోకి కొత్తగా ఏదైనా రైస్ రెసిపీని చేయాలనుకుంటే కనుక ఒక్కసారి ఈ అన్నం ప్రిపేర్ చేసి చూడండి. స్కూల్కి కానీ ఆఫీస్కి కానీ పంపించిన లంచ్ బాక్స్లలో మెతుకు వదలకుండా తినేస్తారు. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చేసుకోవచ్చు, లేదా నైట్ డిన్నర్లో చేసుకోవచ్చు. ట్రావెల్ టైంలో కూడా మనం దీన్ని బాక్స్ కింద కూడా చేసుకొని వెళ్ళొచ్చండి. చాలా బాగా టేస్టీగా ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా చాలా మంచిది. కంటి చూపుకు కానీ, జుట్టు నల్లపడడానికి, జుట్టు ఎదుగుదలకు కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. టేస్ట్ చూసారంటే ఇంట్లో ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారు. మళ్ళీ మళ్ళీ చేయమని కూడా అడుగుతారు. ఒక్కసారి రుచి చూసారంటే మీరే అంటారండి, రెసిపీ చాలా బాగుందండి అనికేసి మీరే నాతో షేర్ చేసుకుంటారు. సో ఇవన్నీ మనకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు వీటితో మనము ఈ రెసిపీని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. ముందుగా పొయ్యి మీద అడుగు మందంగా ఉండే ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుందాం. అందులోకి మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఒక 2 టీ స్పూన్లు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, మినపప్పు వేసేసుకొని 1/2 టీ స్పూన్ మెంతులు వేసేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి. ఇలా బాగా దోరగా వేగిన తర్వాత వీటిని అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్. ఎప్పుడు ఒకేలాగా చిత్రాన్నము పులిహోర కాకుండా ఒకసారి ఈ అన్నం కూడా ట్రై చేసి చూడండి. చాలా మంచిది ఆరోగ్యంకి, చాలా ఇష్టంగా కూడా తింటారు. అదే కడాయిలోకి మనం తీసుకున్న కరివేపాకు వచ్చేసి ఒక గుప్పెడంతా ఉండాలి. ఆ రెమ్మల్ని సపరేట్ చేసేసి కరివేపాకుని ప్యాన్లో వేసేసుకొని బాగా డ్రైగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. చూడండి, ఇలా బాగా క్రిస్పీగా వేగిన తర్వాత దీన్ని కూడా మనము ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు అందులోనే మిరపకాయలు కూడా వేసుకుందాం. సాంబార్ మిరపకాయలు అంటారు కదా, అవండి. ఒక 4 సాంబార్ మిరపకాయలు, కొంచెం చిన్నగా గింత చింతపండు. మిరపకాయలు కొంచెం డ్రై అయ్యేంత వరకు, అంటే కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ప్లేట్లో వేసేసుకొని అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మనము మిక్సీ అయితే పట్టుకోవాలి. కరివేపాకు అలాగే వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు కరివేపాకు ఇంకా అలాగే మిరపకాయలు అవి ఉంటాయి కదండి, అవైతే ఇప్పుడు వేసుకుందాం. అన్నీ ఒకేసారి వేసుకుంటే కరివేపాకు మెదగదు, ఆకాకు ఉండిపోతుంది. అందుకే కరివేపాకు అయితే తర్వాత వేసుకోవాలి. చింతపండు, కరివేపాకు అలాగే మిరపకాయలు తర్వాత వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా చూసారు కదా, ఇలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది. మీరు కావాలంటే ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక సీసాలో స్టోర్ చేసుకొని మీరు వారం రోజులు కూడా యూజ్ చేయొచ్చు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు ప్రాసెస్ పెద్దగా అనిపిస్తే కనుక ఇలా చేసి పెట్టుకున్నా కూడా నిల్వ ఉంటుంది మనకి వారం రోజులు. బయటనే ఫ్రిడ్జ్లో అవసరం లేదు, బయటనే పెట్టుకోవచ్చు. ఇప్పుడు పోపు వేసుకోవడానికి కడాయిలోకి నూనె వేసేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. పల్లీలు అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. అలాగే కొన్ని 1/2 టీ స్పూన్ అని మెంతులు వేసాను. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. మనకి అన్నంకి మంచి కలర్ రావాలంటే ఇలా నూనెలోనే పసుపు వేసుకున్నామంటే అన్నం మొత్తానికి మంచి ఎల్లో కలర్ అయితే వస్తుంది. మనం ఉల్లిపాయలు అవి యాడ్ చేసుకున్న తర్వాత పసుపు వేస్తే అంతగా కలర్ రాదు రైస్కి. పచ్చి కరివేపాకు కూడా ఒక 2 రెమ్మలు వేసుకుందాం. ఇలా కరివేపాకు వేసేసుకొని వేగిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు అలాగే కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాం. ఏం వెజిటేబుల్స్ అవసరం లేదండి మనకి దీనికి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉంటే చాలు. చాలా ఈజీగా ఈ అన్నాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ట్రావెల్ టైంలో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడు పులిహోర, చిత్రాన్నం ఇలాంటివి, లెమన్ రైసు ఇలాంటివి చేసుకొని పోతూ ఉంటాం కదా, ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగా అందరికీ నచ్చుతుంది. టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. నేను అన్నంలో సాల్ట్ వేసాను కాబట్టి కొంచెమే యాడ్ చేశాను. ఇలా పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా మసాలా పౌడరు, ఆ పౌడర్ని వేసేసుకొని మిక్స్ చేసుకుందాం. మనం తీసుకుని అన్నం క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ
నలుగురికి రావడానికి అంటే 3 లంచ్ బాక్స్లకి ప్లస్ నాకు లంచ్కి రావడానికి ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా పొడి పొడిగా అయ్యేలాగా ఒక 2-3 నిమిషాల పాటు సిమ్లో ఫ్రై చేసుకున్నామంటే చక్కగా పచ్చిదనం పోతుంది మనకి అది మసాలాది. ఇప్పుడు ఇందులోకి అన్నం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నం వేసుకొని అన్నంలో బాగా మిక్స్ అయ్యేలాగా మసాలా మొత్తం అన్నంకి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసామంటే మనకి రెసిపీ అయితే రెడీ అవుతుందండి. చాలా మంచిది ఆరోగ్యంకి, కంటి చూపుకి, జుట్టు ఎదుగుదలకి, అలాగే వెయిట్ లాస్లో ఉన్న వారికి జుట్టు నల్లపడడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇలా అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర తురుము వేసేసుకొని గార్నిష్ చేసేసుకున్నారంటే కొత్తగా లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి ఎలాగనిపించిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫైనల్గా ఇలా సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. సో ఈరోజు నేనైతే ఇది మాకు లంచ్ బాక్స్లోకి అయితే ప్రిపేర్ చేశాను. పిల్లలిద్దరికి, మా హస్బెండ్కి ఆఫీస్కి అండ్ నాకు మధ్యాహ్నం లంచ్ కనుక్కున్నా కానీ వాళ్ళ 3 బాక్స్లకే సరిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అందరు చాలా బాగా మెచ్చుకున్నారు. సో మీ ఇంట్లో కూడా అందరికీ చాలా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్దీ రెసిపీతో కలుద్దాం. బాయ్.